అందరికీ నమస్కారం. మరి ఇంతకుముందు చెప్పుకున్న క్లాసుల్లో అంటే క్లాస్ 5th, క్లాస్ 6th ఏమని చెప్పాము? రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, పునరుత్పత్తి అవయవాలకు సోకే వ్యాధులు ఎటువంటి శుభ్రతలు పాటించకపోవటం వల్ల అవి వస్తాయి, మరి మనం ఏ విధంగా వాటిని పాటించాలి అనే సబ్జెక్టు క్లాస్ 5thలో చెప్పడం జరిగింది. మరి క్లాసు 6thలో కూడా అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే ఆ పిక్చర్ వేసి డయాగ్రామ్ వేసి ఎలా యూట్రస్ ఉంది, ఎలా ఇన్ఫెక్టెడ్ అవుతుంది, మరి అదేవిధంగా ఓవరీస్ కానీ ట్యూబ్స్ కానీ ఎలా ఇన్ఫెక్టెడ్ అవుతున్నాయి, ఏ విధమైనటువంటి నష్టాలు మనకు సంభవిస్తున్నాయి అని చెప్పటం జరిగింది. మరి దాంట్లో నేను ఒక విషయం మీకు మెన్షన్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం, ఆ సబ్జెక్ట్ మీకు చెప్తాను అన్నాను. అంటే ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇక్కడ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నంత మాత్రాన సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రావు. కానీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కంపల్సరీ వస్తాయండి. అర్థమైందా? అంటే పునరుత్పత్తి అవయవాలకు సోకే ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే అవి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కావు. అంటే లైంగిక సంబంధించినటువంటి వ్యాధులు రావు. కానీ లైంగిక సంబంధించినటువంటి వ్యాధులు కనుక ఉన్నట్లయితే పునరుత్పత్తి అవయవాలకు సోకే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వస్తాయి. మరలా ఆ అవయవాలన్నిటిని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. అందుకని కంపల్సరీ ఈ లైంగిక సంబంధిత వ్యాధులు లేక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంతేకాదండి, ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే 10 రెట్లు HIV ఎయిడ్స్ రావడానికి కూడా ముఖ్యమైనటువంటి రీజన్. ఓకే, అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, కంపల్సరీ STIs కనుక ఉన్నట్లయితే, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే 10 రెట్లు HIV ఎయిడ్స్ రావడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి వీటిని కూడా మనం తెలుసుకుందాం. మీకు వైట్ డిశ్చార్జ్ టైంలో నేను ఆల్రెడీ లేడీస్కి చెప్పాను. ఏమని? తీగలుగా బంక ఉన్నంత వరకు 100% మీరు ఆరోగ్యకరంగా ఉన్నట్లు, ఎటువంటప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలో అవన్నీ కూడా మనం చెప్పుకుందాం అనుకున్నాము. అటువంటి అన్నీ కూడా ఇక్కడ వైట్ డిశ్చార్జ్లో మీకు కనపడుతూ ఉంటాయి. ఏది? సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే. అసలు ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి అంటే అరక్షిత లైంగిక సంబంధాలండి. అరక్షిత లైంగిక సంబంధాలు, అన్సేఫ్ సెక్స్ అన్నమాట. అంటే ఇతరితర సంబంధాలు కనుక పెట్టుకున్నట్టయితే కంపల్సరీ అవి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటానికి ఆస్కారం ఉంటుంది. మరి అది భర్తతో భార్య కానీ భార్యతో భర్త కానీ కాకుండా ఇతరితర అరక్షిత లైంగిక సంబంధాలు అలా కనుక జరిగినట్లయితే కంపల్సరీ ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరి ఏంటి ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ ఎటువంటి లక్షణాలు కనపడతాయి అంటే, మగవారిలో ఫస్ట్ మగవారి గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకి ఈ STIs కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఫస్ట్ ఏమో ఉంటుంది, మూత్రం పోసేటప్పుడు వాళ్ళకి మంటగా ఉంటుంది. మూత్రం పోసేటప్పుడు మంటగా ఉంటుంది. మరలా తరచూ మూత్రానికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. రెండోది వచ్చేవారికి వాళ్ళకి జననేంద్రియాలపై పుండ్లు ఉంటాయండి. ఆ జననేంద్రియాలు కూడా వాపు ఉంటుంది. వాటితో పాటు నొప్పి ఉంటుంది, నొప్పి లేకుండానైనా ఉంటుంది. అంటే జననేంద్రియాలపైన ఉన్నటువంటి పుండ్లు ఒక్కొక్కసారి నొప్పి ఉంటుంది. ఆ వాపు కానీ ఆ పుండ్లు కానీ నొప్పి అయినా ఉంటుంది. ఒక్కొక్కసారి నొప్పి లేకుండానైనా ఆ పుండ్లు అక్కడ ఉంటాయి. మరి తరువాత
వాళ్ళకి గజ్జల్లో దురద, నొప్పితో కూడినటువంటి ఆ గజ్జల్లో గ్రంథులు అంటాం కదా, గ్లాండ్స్ ఉంటాయి కదా, లింఫ్ గ్లాండ్స్, అవి స్వెల్లింగ్ వచ్చి ఉంటాయి. ఏంటి, ఆ గజ్జల్లో దురద వస్తూ ఉంటుంది, మరియు వాపు ఉంటుంది. తర్వాత ఆ లోపల ఆ గ్రంథులన్నీ వాచి ఉన్నట్లు వాళ్ళకి నొప్పితో కూడినటువంటి వాపు ఉంటూ ఉంటుంది. మరి తర్వాత ఏముంటుంది, మర్మాల దగ్గర వాళ్ళకి పులుపుర్లు కూడా వస్తాయి. చూడండి, పుండ్లు ఉంటాయి, మరి ఆ తర్వాత అక్కడ వాపు కూడా ఉంటుంది, నొప్పి ఉంటుంది, నొప్పి లేకుండానైనా ఉంటుంది, మరి గజ్జల్లో దురదతో కూడిన నొప్పి ఉంటుంది, గ్రంథులు కూడా వాచి ఉంటాయి. తర్వాత ఇవి పుండ్లే కాకుండా ఇంకేముంటాయండి, పులిపుర్లు. ఆ పైన ఆ మర్మాల దగ్గర పులిపుర్లు కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా నోట్లో కూడా పుండ్లు ఏర్పడతాయండి. ఈ సుఖవ్యాధుల యొక్క లక్షణాలు మగవారిలో నోట్లో కూడా పుండ్లు ఉంటాయి. మరి ఆ పుండ్లు ఏదో మనకు నోరు పూసింది, ఏదో తిన్నాము అలా వచ్చేసిందని అనుకోవటానికి కూడా వీల్లేదు. ఇవన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళకి ఫ్లూ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఫీవరిష్గా ఉంటారు. ఆ జ్వరం వస్తూ ఉంటుంది, మరి ఆ తలనొప్పి ఉంటుంది, బాడీ అంతా కూడా పెయిన్స్ ఉంటాయి. ఇవండి ఈ సుఖవ్యాధులు ఉన్న వారిలో, మగవారిలో వచ్చే లక్షణాలు ఏంటి, ఆ జననాంగాల పైన లేక పురుషాంగం పైన ఏముంటుంది, పుండ్లు ఉంటాయి, వాపు ఉంటుంది, నొప్పి అయినా ఉంటుంది, నొప్పి లేకుండానైనా ఉంటాయి. వాళ్ళకి మూత్రం పోసేటప్పుడు మంటగా ఉంటుంది, మరలా ఏమవుతుంది, తరచూ వెంటనే మూత్రానికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. తర్వాత గజ్జల్లో దురదుండి నొప్పితో కూడినటువంటి ఆ గ్రంథులు వాచి ఉంటాయి. నెక్స్ట్ మర్మాల పైన పుండ్లతో పాటు ఇంకేముంటాయి, పులిపుర్లు. ఆ పులిపుర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత నోటిలో పుండ్లు ఉంటాయండి, మరలా జ్వరం కనిపిస్తుంది, హెడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇక్కడ నోటిలో పుండ్లు ఉంటాయంట. అంటే సుఖవ్యాధులు అంటే ఇక్కడ మరి ఈ యోని పురుషాంగమే మనకు గుర్తొస్తుంది. నోట్లో ఎందుకు పుండ్లు ఉన్నాయండి అంటే ఏంటంటే, సెక్స్ అనేది ఓరల్ సెక్స్, యానల్ సెక్స్ అండ్ వజైనా సెక్స్. ఓకే, ఓరల్ సెక్స్, యానల్ సెక్స్ అండ్ వజైనల్ సెక్స్, భార్యాభర్తల యొక్క ఆ సెక్స్ అనేది వాళ్ళు ఓరల్గా చేసుకోవచ్చు, యానల్ సెక్స్ చేయొచ్చు, నెక్స్ట్ వజైనల్ సెక్స్ చేయొచ్చు. కాబట్టి అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ నోట్లో వాళ్ళకి పుండ్లు వస్తూ ఉంటాయి ఈ సుఖవ్యాధులు ఉన్న వాళ్ళకి. మరి ఆ లక్షణాలన్నీ కూడా ఎక్కువ మగవారిలో కనిపిస్తూ ఉంటాయండి. ఇవి మగవారిలో వచ్చే సుఖవ్యాధులకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇక మరి ఆడవారిలో ఏం కనిపిస్తాయండి, ఆడవారిలో కనిపించేటప్పటికి యోనిలో దుర్వాసనతో కూడిన స్రావాలు. అవి ఎట్టుంటాయి, పసుపు రంగుగా ఉంటాయి, పెరుగులాగా ఉంటాయి, చీములాగా ఉంటాయి, వాసనతో స్రావాలు వస్తూ ఉంటాయి. నేను దాంట్లో చెప్పాను, వైట్ డిశ్చార్జ్ అవ్వాలి, 100% ఆరోగ్యకరంగా ఉన్నట్లంటే ఎలా, తీగలుగా బంకగా ఆరోగ్యంగా ఉంటే అది నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నట్టు, అలా వస్తూ ఉంటే. మరి ఒక్కొక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది అన్నాను. ఇప్పుడు చూశారు కదా ఈ పాయింట్లో ఏమని చెప్పాను నేను ఇప్పుడు మీకు. ఎలా ఉంటుంది వాళ్ళకి, యోనిలో దుర్వాసనతో కూడిన చీములాగా, పసుపచ్చగా, పెరుగులాగా వాసనతో ఆ వచ్చే స్రావాలు వాసనతో నీళ్ళగా వస్తూ ఉంటాయండి. ఇవి ఆడవాళ్ళల్లో ఎక్కువ లక్షణాలు. తర్వాత వాళ్ళకేంటంటే బొడ్డుకు మర్మాయాలకు మధ్య పొత్తి కడుపు ఉంటుంది. పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది. ఇప్పుడు పొత్తి కడుపు ఎక్కడ ఉంటుందండి, బొడ్డు క్రింద భాగాన, యోని పై భాగాన, అక్కడ మనకి దానిని ఆ భాగాన్ని ఏమంటాం, అక్కడ పొట్టని పొత్తి కడుపు అని అంటాం. మరి అక్కడ నొప్పి వస్తూ ఉంటుందంట వాళ్ళకి గనక సుఖవ్యాధులు గనక ఉన్నాయి అని గుర్తుకి. తర్వాత యోని చుట్టూ కూడా మంట, దురద,
మరి వాళ్ళు భార్యాభర్తలు కలిసినప్పుడు సంభోగంలో నొప్పి కనిపిస్తూ ఉంటాయి. యోని చుట్టూ దురద, మంట. అదేవిధంగా వాళ్ళిద్దరు కనుక కలిస్తే ఏమనిపిస్తుంది? విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా ఇక్కడ మగవారిలో కూడా పురుషాంగం నుండి దుర్వాసనతో కూడినటువంటి పసుపు రంగు, చీము వంటి స్రావాలు రావడం కూడా లైంగిక లక్షణాలుగా అనుకోవచ్చు. ఇందాక మగవారి లక్షణాలు మనం చెప్పాం కదా, ఏమేం చెప్పుకున్నాం? మళ్ళీ ఒక్కసారి చెప్దాం. ఇవి ముఖ్యమైనవి అండి. ఇటువంటివి ఉన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్కి వెళ్ళాలి. మరొక్కసారి మగవారికి ఏమవుతాయి లక్షణాలు? వాళ్ళకి మూత్రం పోసేటప్పుడు మంటగా ఉంటుంది, తరచూ మూత్రానికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. మరి జననేంద్రియాలపై పుండ్లుంటాయి, వాపుగా ఉంటుంది. ఉండి అవి ఎలా ఉంటాయి? నొప్పి అయినా ఉంటాయి, నొప్పి లేకుండానైనా ఉంటాయి. తర్వాత గజ్జల్లో వాళ్ళకి దురదగా ఉంటుంది, నొప్పితో కూడిన ఆ గ్రంథులు కూడా స్వెల్లింగ్ వచ్చి అవి బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి. మరి ఆ తర్వాత ఇక్కడ అంతేకాకుండా పుండ్లు కాకుండా ఇంకేమన్నాను నేను? పులిపుర్లు, ఆ మన్మాయాలపైన పులిపుర్లు వస్తూ ఉంటాయి. నోట్లో పుండ్లు ఉంటాయి. నోట్లో పుండ్లు ఎందుకు ఉంటాయో నేను చెప్పాను. సెక్స్ 3 రకాలు: ఓరల్ సెక్స్, యానల్ సెక్స్ అండ్ వజైనల్ సెక్స్. కాబట్టి ఓరల్ సెక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకేంటి, ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి నోట్లో అంతా కూడా పుండ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ పురుషాంగం నుండి చీములాగా పసుపచ్చగా దుర్వాసనతో కూడినటువంటి స్రావం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మగవారిలో ఆ లక్షణాలు కనిపిస్తూ, ఇవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళల్లో తరచూ జ్వరం వస్తుందండి. అది ఎలా ఉంటుంది? ఫ్లూ జ్వరంలాగా ఉంటుంది. ఇక బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడేక్ ఉంటాయి. ఇవన్నీ కూడా మగవారిలో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్కి గుర్తులు. ఓహో, ఇవన్నీ వస్తున్నాయంటే నాకు ఏదో రకమైనటువంటి సుఖవ్యాధి నన్ను అంటి పెట్టుకొని ఉన్నది అనని అక్కడ నిర్ధారణ జరుగుతుంది. మరి లేడీస్లో ఏమొస్తాయి? చెప్పాను ఆల్రెడీ. యోనిలో వాళ్ళ యోని నుండి చెడు వాసనతో, దుర్వాసనతో కూడినటువంటి స్రావాలు. అవి ఎలా ఉంటాయి? పసుపచ్చగా అని, చీములాగా, పెరుగులాగా, నీళ్ళలాగా దుర్వాసనతో ఆ స్రావాలన్నీ వస్తూ ఉంటాయండి. మరి అస్సలైన వైట్ డిశ్చార్జ్ తీగలుగా బంకగా అవుతున్నంత వరకు నువ్వు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్టు ఆ టాపిక్లో చెప్పాను నేను. ఎటువంటప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇలాంటప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వైట్ డిశ్చార్జ్ అనేది ఎలా అవుతున్నప్పుడు వెళ్ళాలి డాక్టర్ గారి దగ్గరికి? చీములాగా, పసుపచ్చగా, చెడు వాసన, దుర్వాసనతో కూడి ఉండాలి. తర్వాత ఇంకా చీములాగా ఉండాలి అని చెప్పాను. పెరుగులాగా కుదపులుగా ఉంటూ ఉంటుంది. మరి నీళ్ళలాగా, నీచు నీళ్ళలాగా కాళ్ళ వెంట కారిపోతూ ఉంటుంది. ఒక వాసన, ఒక చెడు వాసన, దుర్వాసనతో కూడినటువంటి ఆ స్రావాలు యోని నుండి వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఏదో ఒక రకమైనటువంటి సుఖవ్యాధితో నువ్వు బాధపడుతున్నావు అని మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత రెండోది, తర్వాత ఏం చెప్పుకోవచ్చు మనం? బొడ్డుకి పొత్తి కడుపు నొప్పిగా కనిపిస్తూ ఉంటుంది లేడీస్లో. అంటే పొత్తి కడుపు ఎక్కడ ఉంటుంది? బొడ్డు క్రింద భాగాన, ఆ యోని పై భాగాన అక్కడ ఆ పొత్తి కడుపు ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా సుఖవ్యాధులు కనుక ఉన్నట్లయితే అక్కడ మనకి నొప్పి వస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? ఏదో ఒక చట్నీ వేసుకొని తిన్నామో, లేకపోతే వేడి చేసే కూర ఏదో వేసుకొని తిన్నామో అందుకని నొప్పి వస్తుందని అనుకుంటాం. కానీ మనం తీసుకునే ఆహారంలో మనకి గిట్టనటువంటిది ఏదైనా పడితే అది బొడ్డు పై భాగాన మనకి పెయిన్ వస్తుంది, కానీ బొడ్డు క్రింద భాగాన పెయిన్ రాదండి, నొప్పి రాదు. బొడ్డు క్రింద భాగాన పెయిన్ వస్తుందంటే నువ్వు ఏదో ఒక రకమైనటువంటి సుఖవ్యాధులకు లోనయ్యావు అని మనకు అక్కడ గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. మరి దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. బొడ్డు పై భాగాన వస్తుందా, బొడ్డు క్రింద భాగాన ఆ పెయిన్ వస్తుందా, మనం జాగ్రత్తగా మనం అన్నీ కూడా గమనిస్తూ రావాలి. తర్వాత అంతేకాకుండా మరి ఇంకా ఆ లేడీస్లో ఏమొస్తుంది? ఆ యోని చుట్టూ కూడా వాళ్ళకు కూడా మగవాళ్ళలాగానే మంట వస్తుంది, దురద వస్తుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరూ సంభోగం చేసేటప్పుడు ఆ అమ్మాయికి, ఆ లేడీకి విపరీతమైనటువంటి నొప్పి రావటానికి అవకాశం ఉంటుంది. ఇవండి, ఈ లక్షణాలు ఉన్నట్లయితే కంపల్సరీ వాళ్ళిద్దరూ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్కి గురయ్యారని మనం
తప్పనిసరిగా చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఈ సుఖవ్యాధులు అనేది ఎంత సుఖంగా ఉంటాయో చూద్దాం. సుఖవ్యాధులు ఎంత సుఖంగా ఉంటాయో మరి అరక్షిత లైంగిక సంబంధాల వల్ల వస్తాయి ఇవి. ఇద్దరిలో మగవారిలో ఆడవారిలో వచ్చే లక్షణాల గురించి మనం చెప్పుకున్నాము. ఇక ఇప్పుడు ఆ సుఖవ్యాధులు ఎలా ఉంటాయి, మనం వాటిని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏమే సుఖవ్యాధులు వస్తాయంటే నెంబర్ 1 సిఫిలిస్. ఆ సిఫిలిస్ ఎట్లా ఉంటుంది? అది ఎక్కువ శాతం ఇక్కడ మగవారిలో వస్తూ ఉంటుందండి. అంటే పురుషాంగం మీద, యోని మీద ఎక్కువ వాళ్ళకి పురుషులకు కనిపిస్తుంటుంది, కానీ స్త్రీలకు కూడా ఉంటుంది. యోని మీద, నోరు, మలద్వారం దగ్గర వాళ్ళకి పుండ్లు వస్తూ ఉంటాయి. అంటే సిఫిలిస్ ఇద్దరిలో వస్తుంది, ఎక్కువ శాతం పురుషుల్లో కనపడుతుంది. ఇక్కడ పురుషాంగం మీద కానీ, లేడీస్లో యోని మీద కానీ, నోరు, మలద్వారం దగ్గర పుండ్లు వస్తూ ఉంటాయి. ఇందాక చెప్పాం కదా లక్షణాల్లో. మరి నోరు, మలద్వారం దగ్గర కూడా పుండ్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఏంటంటే సెక్స్ 3 రకాలు: ఓరల్, యానల్ అండ్ వజైనల్. అందుకని ఓరల్ సెక్స్ వల్ల నోట్లో వస్తున్నాయి, యానల్ సెక్స్ వల్ల అక్కడ మలద్వారం దగ్గర వస్తున్నాయి. మరి అదేవిధంగా వజైనల్ కాబట్టి యోని మీద రావటానికి ఆస్కారం ఉన్నది. వీటితో పాటు ఇంకా సిఫిలిస్లో ఇంకేం ఇందాక నేను కొన్ని సిమ్టమ్స్లో అన్నాను. వాళ్ళకి జ్వరం వస్తుంది, అంటే స్వల్పంగా వస్తుంది, అంత అధికంగా ఏం రాదు. జ్వరంతో పాటు వాళ్ళు గొంతు కూడా బొంగురుపోతూ ఉంటుందండి. అంతేకాకుండా ఈ బాడీ మొత్తం దద్దుర్లు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. మరి పెద్దవాళ్ళు, ముసలోళ్ళకి కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాత, మా అమ్మ నీకు సుఖవ్యాధులు ఉన్నాయని అనకండి. అంటే ఇక్కడ సిఫిలిస్ సుఖవ్యాధి వచ్చింది అని అంటే ఒక కీళ్ళ నొప్పులు కాదు, ఏమేమి ఉన్నాయి? పురుషాంగం మీద, యోని మీద పుండ్లు ఉన్నాయి. మరి నోరు మీద, నోట్లో మలద్వారం దగ్గర పుండ్లు వస్తున్నాయి. మరి వాళ్ళకు ఒక రకమైన స్వల్పంగా జ్వరం వస్తూ ఉంటుంది, గొంతంతా బొంగురు పోతూ ఉంటుంది. ఇన్ని లక్షణాలు ఉండాలి. వీటితో పాటు కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి, శరీరం మీద దద్దుర్లు వస్తాయి. మరి ఇన్ని రకాలు సిఫిలిస్లో మనకి వాళ్ళిద్దరిలో కనిపిస్తూ ఉంటాయి లక్షణాలు. మరి తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి సిఫిలిస్ తర్వాత షాంక్రైడ్ అంటే ఇక్కడ కూడా జననేంద్రియాలపై నొప్పితో కూడిన చిన్న చిన్న పుండ్లు, మృదువైన పుండ్లు. అక్కడ సిఫిలిస్లోనేమో పుండ్లు ఉన్నాయి, పెద్ద పుండ్లే. ఒంటి మీద దద్దుర్లు వచ్చినాయి, స్వల్పంగా జ్వరం వచ్చింది, గొంతు బొంగురు పోయింది, కీళ్ళ నొప్పులు వచ్చినాయి. ఈ లక్షణాలన్నీ ఇద్దరిలో కనిపించినాయి. ఆ పుండ్లు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి? నోట్లో ఉన్నాయి, మలద్వారం దగ్గర ఉన్నాయి, యోని మీద, పురుషాంగం మీద ఉన్నాయి. మరి ఇక్కడ ఈ షాంక్రైడ్లో ఏమవుతుంది? వీళ్ళిద్దరు జననాంగాల పైన చిన్న చిన్న నొప్పితో కూడినటువంటి పుండ్లు, మృదువైన పుండ్లు. అంటే దాని చెయ్యి కనుక ఏదైనా టచ్ అయినట్టయితే ప్రాణం ఎక్కడికో పోతుందండి. అలా ఉంటాయి, అంత చిన్న చిన్నవి ఉంటాయి. వాటికి గనక చికిత్స చేయించుకోలేదనుకోండి, ఏదైనా చికిత్స కనుక చేయించకపోతే ఆ లక్షణాలు తీవ్రమైన బాధకు గురి చేస్తూ ఉంటాయి. ఇది షాంక్రైడ్. ఓకే. సిఫిలిస్లో పెద్ద పెద్ద పుండ్లు, దద్దుర్లు పురుషాంగం మీద, యోని మీద వస్తాయి, నోట్లో వస్తాయి, మలద్వారం దగ్గర వస్తాయి. మరి ఇవన్నీ వస్తాయి. మరి బొంగురు గొంతు వస్తుంది, స్వల్పంగా జ్వరం వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, దద్దుర్లు వస్తాయి శరీరం మీద. ఇన్ని రకాల లక్షణాలు సిఫిలిస్లో వస్తాయి. షాంక్రైడ్ అంటే జననేంద్రియాలపైన, యోని మీద కానీ, పురుషాంగం మీద కానీ స్వల్పంగా చిన్నగా మృదువైన పుండ్లు వస్తాయి. వాటికి కనుక చికిత్స కనుక చేయించుకోకపోయినట్లయితే, దానికి కనుక ఏదన్నా మన తగిలినట్లయితే విపరీతమైన బాధకు లోనవుతారు, తీవ్రంగా ఆ బాధకు గురవుతూ ఉంటారనమాట. ఇది షాంక్రైడ్. ఇక తర్వాత లింఫోగ్రాన్యులోమా అంటే మనకి ఏదో ఒక సుఖవ్యాధి ఉన్నదనుకోండి, ఏ సుఖవ్యాధి ఉన్నా కూడా అప్పుడు మనకి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లింఫ్ గ్లాండ్స్, చంకల్లోనూ గజ్జల్లోనూ లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయ్యి ఉంటాయి. కానీ కొన్ని సుఖవ్యాధుల లక్షణాలు పైకి కనిపించవు. అప్పుడు మనం ఏమనుకుంటాం? మనం పర్ఫెక్ట్, మనకి ఎటువంటి సుఖవ్యాధులు లేవు
అని అనుకుంటాం, కానీ లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయ్యి ఉంటాయి. ఓహో, అది సిమ్టమ్ అనమాట. ఏదో ఒక వ్యాధి లక్షణం మనకి నిదానంగా బయటకు వస్తూ ఉంటుంది. అది లింఫోగ్రాన్యులోమా. ఇక తర్వాత హెర్పిస్ కూడా ఉంటుంది. అదేంటి, అంగం మీద కానీ వాళ్ళ యోని మీద దురదతో ఉన్న పుండ్లు ఉంటాయండి. జ్వరం వస్తుంది, అలసటగా ఉంటారు, మరి మూత్రంలో మంట ఉంటుంది. ఇప్పుడు ఈ కణితులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా వాపు కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా ఆ హెర్పిస్లో ఉంటాయి. అంటే ఇక్కడ కూడా అంగం మీద యోని మీద దురదతో కూడి ఉన్నటువంటి పుండ్లు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ నీరసించిపోయి అలసటగా ఉంటూ ఉంటారు, మంట ఉంటుంది, మరి మూత్రంలో అంతా కూడా మంట ఉంటుంది, తరచూ మూత్రానికి వెళ్తారు. దీంట్లో కూడా మరి కణుపులన్నీ కూడా వాపు స్వెల్లింగ్ వచ్చి ఉంటాయి. ఇవన్నీ హెర్పిస్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. చూడండి ఏమేంటి, సిఫిలిస్, షాంక్రైడ్, లింఫోగ్రాన్యులోమా, హెర్పిస్. ఇవన్నీ పుండ్లు, పెద్ద ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు, జ్వరం రావచ్చు, మరి అలసట ఉండొచ్చు, తరచూ మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది, మూత్రంలో మంట ఉంటుంది, దురద ఉంటుంది, గజ్జల్లో దురద ఉంటుంది, ఆ లింఫ్ గ్రంథులు ఎన్లార్జ్ అయ్యి ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, కణుతుల నొప్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ పుండ్ల యొక్క రకాలు. సిఫిలిస్, షాంక్రైడ్ అండ్ లింఫోగ్రాన్యులోమా అండ్ హెర్పిస్. ఆ వ్యాధులు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలను బట్టి డాక్టర్ గారు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇది ఈ వ్యాధి అని నిర్ధారిస్తారనమాట. తర్వాత స్రావాలు, జననేంద్రియాల నుంచి స్రావాల్లో ఎటువంటి వ్యాధులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ స్రావాలు నెంబర్ 1 గనేరియా. స్త్రీ పురుషుల ఇద్దరిలో కూడా ఆ గనేరియా కనుక వచ్చిందనుకోండి, ఆ మూత్రంలో మంట ఉంటుంది. యూరిన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి మంట అధికంగా ఉంటుంది. ఎక్కువ శాతం ఈ స్త్రీలలో ఇది కనుక 80% దాదాపు సంక్రమించిన తర్వాత వాళ్ళలో జ్వరం ఉంటుంది, అంటే ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ ఉంటాయి, మెన్స్ట్రువల్ సైకిల్ క్రమం తప్పుతుంది. ఇక్కడ కూడా రెగ్యులర్గా రాదు. సుఖవ్యాధి కనుక ఉన్నట్లయితే చూడండి, ఒకదానికొకటి లింకు. మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైనా సుఖవ్యాధి ఉంటే వాళ్ళకి ఆ సైకిల్ తప్పుతుంది. మరి పురుషాంగం నుంచి యోని నుండి ఎట్లా వస్తుంది, చీములాగా పసుపచ్చగా గనేరియా అంటారు దీన్ని. దుర్వాసనతో కూడినటువంటి స్రావాలు వస్తాయి, మూత్రంలో మంట ఉంటుంది, తరచూ మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది, ఫీవర్ వస్తుంది. ఆడవాళ్ళలో ఎక్కువగా, మరి మగవారి కన్నా గనేరియా లేడీస్లో ఎక్కువగా 80% కనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళకి ఫీవర్ వచ్చి ఏమవుతుంది, ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ వామిటింగ్స్ కూడా అవుతాయి, వాళ్ళ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ కూడా తప్పుతుంది. తప్పటం కాకుండా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, అధిక రక్తస్రావం కూడా అవటానికి ఇక్కడ అవకాశం ఉంది. వైట్ డిశ్చార్జ్, ఆ వైట్ డిశ్చార్జ్ అనేది అవన్నీ కూడా వస్తూ మనకు ఆ లక్షణాలన్నీ కూడా ఈ గనేరియాలో కనిపిస్తాయి. ఏంటి గనేరియా, స్రావాలు. ఏంటి, పసుపచ్చగా చీములాగా దుర్వాసనతో కూడినటువంటి స్రావాలు వస్తాయి. మరి ఎక్కువ శాతం మగవారి కన్నా కూడా ఆడవాళ్ళలో 80% ఈ గనేరియా కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించినప్పుడు అక్కడ వాళ్ళకి వీళ్ళకి మూత్రంలో మంట ఉంటుంది. మరి లేడీస్లో ఎక్కువ శాతం ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి, మెన్స్ట్రువల్ సైకిల్ అది రెగ్యులర్గా వస్తుంది, రావటం కాక ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మరి అంతేకాకుండా ఎక్కువ వైట్ డిశ్చార్జెస్, అంటే అది ఏ విధంగానైనా ఆ డిశ్చార్జెస్ ఆ వాసనతో కూడినటువంటి ఆ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కంపల్సరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత క్యాండిడియాసిస్, ఇవన్నీ స్రావాలండి. ఇందాక చెప్పుకునే అన్ని పుండ్లు. ఏంటవి, సిఫిలిస్, షాంక్రైడ్, లింఫోగ్రాన్యులోమా, హెర్పిస్. ఇవన్నీ పుండ్లు, రకరకాల పుండ్లు ఆ జననాంగాలపైన ఇద్దరికీ వస్తాయి. ఇక్కడ ఇవన్నీ డిశ్చార్జెస్, స్రావాలన్నమాట. ఆ గనేరియాలో ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పాను. అదేవిధంగా క్యాండిడియాసిస్. ఈ క్యాండిడియాసిస్ ఏమవుతుంది, యోని ద్వారా లేడీస్లో పెరుగులాగా కుదుపులుగా జిగురు వంటి ద్రవాలు దురదతో కూడి బయటకు వస్తూ ఉంటాయి. క్యాండిడియాసిస్లో పెరుగులాగా కుదుపులుగా ఆ స్రావం వస్తూ యోని ప్రాంతంలో
విపరీతమైనటువంటి దురదకు లోనవుతూ ఉంటారు. ఇది క్యాండిడియాసిస్. నెక్స్ట్ వన్ ట్రైకోమోనియాసిస్. ట్రైకోమోనియాసిస్లో స్త్రీలలో దుర్వాసనతో యోని నుండి ఆ స్రావాలు వస్తూ ఉంటాయండి. ఇక్కడ కూడా అంతే, దురదగా ఉంటుంది, మంటగా ఉంటుంది. మరి పురుషుల్లో దాదాపు ఇవి మాత్రం కనిపించవు, రోగ లక్షణాలు వస్తుంది కానీ లైట్గా, కానీ ఈ లక్షణాలు మాత్రం పురుషుల్లో వాళ్ళకి కనిపించవు. స్త్రీలలో మాత్రం ఎలా ఉంటుంది, దుర్వాసనతో కూడిన స్రావాలు వస్తాయి. అంతేకాకుండా లోపలంతా కూడా యోని ప్రాంతం అంతా కూడా దురద, మంట ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్లెమీడియా. అంటే ఇక్కడ ఈ క్లెమీడియా వచ్చేటప్పటికి ఎక్కువ శాతం ఏ లక్షణాలు కనిపించవు. ఇందాక నేను చెప్పాను, లింఫోగ్రాన్యులోమాలో ఎటువంటి లక్షణాలు కనిపించకుండా ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లింఫ్ గ్లాండ్స్, అంటే ఆ గ్రంథులు చంకల్లోనూ గజ్జల్లోనూ నీకు ఏదో ఒక సుఖవ్యాధితో నువ్వు బాధపడుతున్నావు, సఫర్ అవుతున్నావు అని మనకు గుర్తు చేయడానికి ఆ లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతాయి. ఇక్కడ చూడండి, క్లెమీడియా వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్కువ శాతం లక్షణాలు ఏవి తొందరగా బయటకి కనిపించవు. వాటిలాగే పై వ్యాధుల్లాగానే కొంచెం దురద, మంట, అయోని నుంచి కొంచెం స్రావం రావటం, అదేవిధంగా పురుషాంగం నుంచి కూడా ద్రవం, అలాంటివి కొంచెం కొంచెంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అధిక రక్తస్రావం, ఒక్కొక్కసారి మన సంభోగంలో కూడా వాళ్ళిద్దరు సంభోగం చేస్తున్నప్పుడు కూడా అక్కడ రక్తస్రావం అవటానికి ఆస్కారం ఉంటుంది. మరి పొత్తి కడుపు కూడా అక్కడ నొప్పి కనిపిస్తూ ఉంటుంది. ఏంటి, క్లెమీడియాలో సేమ్ ఇవే వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా యోని నుంచి స్రావం, అంటే ఆ లోపల నుంచి వచ్చే అది ఆ స్రావం వల్ల అయోని ప్రాంతం అంతా కూడా విపరీతమైన దురద, మంట అలాంటివి కనిపిస్తూ ఉంటే సంభోగంలో కొంచెం వాళ్ళకి నొప్పి అనిపిస్తుంది, మళ్ళీ రక్తస్రావం కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా క్లెమిడియా యొక్క లక్షణాలు. ఇకపోతే క్యాండిలోమా, ఈ స్రావాల్లో మరొక డిసీజెస్ ఎక్కువ క్యాండిలోమా. అంటే ఏంటంటే ఇది ఎక్కువ లక్షణాలు కనిపిస్తాయి కానీ మర్మాలపైన పులిపుర్లు అధికంగా కనిపిస్తూ ఉంటాయి క్యాండిలోమాలో. దీంట్లో కూడా కొంచెం ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, స్రావాలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే పుండ్లు కాకుండా స్రావాలతో పాటు పైన పులిపుర్లు, ఆ జననాంగాలపైన పులిపుర్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల సుఖవ్యాధులు చూడండి. ఆ సుఖవ్యాధుల వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ 10 రెట్లు రావడానికి అవకాశం ఉంది. ఈ సుఖవ్యాధులు ఉండటం వల్ల ఏం జరుగుతోంది అంటే లోపల ఉన్నటువంటి స్త్రీ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సుఖవ్యాధుల గురించి మనం బాగా తెలుసుకోవాలి. మరి ఇక ఇవి ఉన్నాయి ఏవే వ్యాధులు అని చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళిద్దరూ అంటే, ఈ సుఖవ్యాధులు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు కంపల్సరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అది ఏ వ్యాధి దాన్ని నిర్ధారణ చేసుకొని టెస్టులు చేయించుకొని ఆ డాక్టర్ గారు ఎన్ని నెలల, సంవత్సరాల ఆ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి మెడిసిన్స్ పెడితే అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు వాళ్ళు వాడాలండి. ఎలా వాడాలి? ఏ ఒక్కరు వెళ్ళటం కాదండి, దంపత సమేతంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇక మగవారు అంటారు, నువ్వు వద్దులే, నువ్వెందుకు బయటికి, నేను వెళ్ళి చూపించుకొచ్చుకుంటానులే అని ఆయన ఒక్కరే చూపించుకొచ్చుకున్నారనుకోండి, మరి మళ్ళీ భార్యాభర్తలు కలుస్తారు. ఆయన ద్వారా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకొస్తుంది. లేకపోతే ఈ ఒక్కటే వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అలా చూపించుకొని వచ్చారనుకోండి, భర్తకి ట్రీట్మెంట్ లేదు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ భార్య ద్వారా భర్తకు రావడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి అలా కాదండి, ఇద్దరూ వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారి దగ్గర చూపించుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని నెలలు మెడిసిన్స్ పెడితే అన్ని నెలలు ఇద్దరు వాడుకొని ఏం చేయాలి, మళ్ళీ లైఫ్ను మళ్ళీ పాత బాటే నడవాలా? నడవకూడదు. డాక్టర్ గారు వాళ్ళ సలహాలు పాటించి వాళ్ళు పెట్టిన మెడిసిన్స్ వాడి మళ్ళా ఇటు ఎక్కడా కూడా రాంగ్ స్టెప్ పడకుండా, అరక్షిత లైంగిక సంబంధాల వైపుకు వెళ్లకుండా వాళ్ళిద్దరూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఇవి సుఖవ్యాధులు, సెక్సువల్లీ
ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇవి ఉండటం వల్ల ఏమవుతుంది, లేడీస్లో ఆర్గాన్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. అంతేకాదు ప్రెగ్నెంట్ వచ్చిందనుకోండి, ఆ ప్రెగ్నెంట్ నిలబడదు, బయటకు వచ్చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ సుఖవ్యాధుల వల్ల కూడా అవన్నీ లోపలికి వెళ్ళి ప్రెగ్నెంట్ ఉండకుండా అబార్షన్స్ అయిపోతాయి. అలా కాకుండా ఒకవేళ ప్రెగ్నెంట్ ఆ బేబీ లోపల కొనసాగిందనుకోండి, 9 నెలలో ఫుల్గా ఆవిడ మోసిందనుకోండి, ఏదో ఒక అంగవైకల్యంతో పుట్టడానికి కూడా ఆస్కారం ఉన్నది ఈ సుఖవ్యాధుల వల్ల. కాబట్టి అటువంటి ఇది రానీయకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక నమ్మకంగా వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని కొనసాగిస్తారని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.